ప్రకృతి వేటిని అనవసరంగా సృష్టించదు. సృష్టిలో చాలా వరకు మానవులకు మేలు చేస్తున్నవే. అలాగే పగడపు దిబ్బలు కూడా మానవులకు ఎన్నో రకాలుగా చేస్తున్నాయి. అదెలాగంటారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. పగడపు దిబ్బలు అంటే మనకు గుర్తొచ్చేది సముద్రంలో రంగురంగుల జీవులతో ఉండే అందమైన ప్రదేశం. ఆ పగడపు దిబ్బలను మనం రాళ్లు అనుకుంటాం, కానీ అది నిజం కాదు. అవి పాలిప్స్ అనే జీవులు. జుజాంతాలీగా పిలిచే అల్గే పాలిప్స్ సమూహాలకు అతుక్కొని వాటికి కావలసిన పోషకాలను కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అందిస్తుంటాయి. దాంతో పగడపు దిబ్బలు రంగులను సంతరించుకుంటాయి. ఈ పాలిప్స్ అల్గేలు సహజీవనం సాగిస్తుంటాయి. పగడపు దిబ్బలు సమూహంతో పగడపు దీవి ఏర్పడాలంటే ఆ ప్రక్రియ ఒక్క రోజులో జరిగేది కాదు. దీనికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. అంటే మనం చూసే పగడపు దీవులు వేల ఏళ్ల నాటివన్నమాట. భూమిపై 0.5% లోపే పగడపు దిబ్బలున్నాయి. కానీ సముద్రపు జీవుల్లో 25% అక్కడే తలదాచుకుంటున్నాయి. దాదాపు 100కు పైగా దేశాల్లో పగడపు దీవులున్నాయి. మనం అక్వేరియాల్లో చూస్తున్న రంగురంగుల చేపలు ఇక్కడే సంచరిస్తుంటాయి. అయితే గడిచిన 3 దశాబ్దాల్లో నీటి లోపల ఉండే పగడపు దీవుల్లో సగం మాయమైపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్దం మధ్యకల్లా అది 90% చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న భూతాపం, కాలుష్యం కారణంగా జూజాంతలి పాలిప్స్ ను విడిచిపెడుతోందట. దాంతో పగడపు దిబ్బలు రంగు కోల్పోతున్నాయి. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద గ్రేట్ బారియర్ రీఫ్ పై ఇప్పటికే వాతావరణంలోని మార్పుల ప్రభావం కనిపిస్తోంది. దీంతో పాటు సముద్రంలోని బలమైన అలలు, తుఫానులు వచ్చినప్పుడు తీర ప్రాంతాలు ప్రభావితం కాకుండా 97% తరంగ శక్తికి పగడపు దిబ్బలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఫలితంగా తుఫానుల తీవ్రత తగ్గుతోంది. తీరం కోతకు గురి కాకుండా ఉంటోంది. దాంతో పరోక్షంగా దాదాపు 20 కోట్ల మంది జనాభాను ఇవి రక్షిస్తున్నాయి. ఇక మానవులకు అవసరమైన ప్రాణధార ఔషధాలు చాలా వరకు సముద్ర జీవుల నుంచి సేకరించిన పదార్థాల నుంచి తయారవుతున్నాయి. పగడపు దీవులు లేని చోట ఆ సముద్ర జీవులు బతుకు సాగించలేవు. దాంతో మార్కెట్లో దొరుకుతున్న రకరకాల మందులు ప్రాణాంతక వ్యాధుల్ని కట్టడి చేసి ఔషధాలు సమీప భవిష్యత్తులో లభించకుండా పోయే ప్రమాదం ఉంది. భూతాపం, కాలుష్యం తగ్గించడానికి మానవులు ప్రయత్నిస్తే మళ్లీ పగడపు దీవులో పునరుజ్జీవం పోసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.